మీరు ఏం మాట్లాడుతున్నారు? సోయి తప్పి మాట్లాడుతున్నారు. అదే రకంగా కేటీఆర్ గారిని, సొంత సోదరుడైనటువంటి కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టుగా ఆయనను తులనాడుతున్నారు. ఏం జరగబోతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో? అసలు ఎవరు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు తమ మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అమెరికా నుంచి సంవత్సరంలో మాట్లాడలేదు. నేనేం చెప్తున్నా పార్టీని నేనేమంటున్నా, కేటీఆర్ గారు ఈ రోజు పార్టీని ప్రయత్నం చేస్తారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాలు మాట్లాడుతున్నా. పెట్టిందండి అని చెప్పేసి CI నెంబర్ 7499TG అండ్ ద లాస్ట్ 187 ఆమె డైరెక్టర్ తెలుసు. 2009లో మనకు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించి వెంటనే రెండో ప్రకటన చేసినప్పుడు వెంటనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏం చేశారంటే వాళ్ళ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో వెళ్ళిరండి. ఎప్పుడైనా ఫిబ్రవరిలో జరిగింది. కానీ మన కవిత గారు అదే 2010 సంవత్సరంలో ఏం చేస్తుందండి, రేవంత్ రెడ్డి గారితో, సుజన్ రెడ్డి గారితో వ్యాపారం ఏం చేస్తుంది? తెలంగాణ ఉద్యమం ఆ రోజు తెలంగాణకు బద్ద శత్రువులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో ఏ రకంగా వ్యాపారం మొదలు పెడతారు? అంటే నీకున్నటువంటి విజ్ఞత ఏంది? తెలంగాణ ప్రజలకు కళ్ళని ఎన్ని రోజులు వస్తావు? మీరెందుకు ఆపలేదు? నాకు తెలియదు కదా. నాకు తెలియదు. తెలియలేదు ఆ రోజు. తెలియలేదు. 2010 తెలంగాణలో ఉన్నటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు 2025లో కవిత గారి పరిస్థితి ఏంది? ఎంపీగా ఇప్పుడు ఒక మాట మాట్లాడుతాండి, కర్మ హిట్ బ్యాక్. ఎవరికైనా హిట్ బ్యాక్ ఇలాంటి ఎక్కువ ఆస్తులు ఇవన్నీ కాపాడుకోవడానికి తర్వాత 95,000 మెజార్టీ గెలిచిండు.
గారు, please. ఆడబిడ్డల పాత్ర ఉంది అంటే దానికి కవితక్క గారు అది వీళ్ళు అమ్మా, ఇక్కడ చాకలి ఐలమ్మ పోరాట చరిత్ర ఉంది. చాకలి ఐలమ్మ పోరాట చరిత్ర ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చేతికి పెట్టి, కత్తి పెట్టి, పొలాలు పెట్టి, చేతుల కారం ఆడబిడ్డ రాజకీయ కట్టడానికి వస్తానని రెస్పాండ్ కానీ మీ చేతిలో రాసే ఉంటాయి. ఆడబిడ్డ మీద కుట్రలు, కుతంత్రాలు బయలుదేరడం. ఈ కుట్రలు ఈరోజు ఎమ్మెల్యేలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతారు. ఆ రోజు ఎక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసిన ఇప్పుడు మళ్ళీ